ఎస్ తునిలో 3 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసుపై మిస్టరీ వీడలేదు. 2 రోజుల క్రితం దొండవాకలో పెంపుడు కుక్కతో సహా జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యమైంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 48 గంటలుగా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మర గాలింపు చేపట్టినా ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తుని రూరల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో సబ్బిళ్ళ అమ్మిరెడ్డి వారి యొక్క 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా ఉంటున్నటువంటి సుంకర చిన్నబ్బాయి వాళ్ళ దంపతులకి పెద్ద కుమార్తె అయిన జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప దాన్ని ఆడుకుంటుంటూ తోటలో కనిపించకుండా తప్పడిపోయింది. దానిపై మాకు వచ్చిన సమాచారంతో మేము వెంటనే తుని రోడ్లో సిఏ టౌన్ సిఏ వారి సిబ్బందితో ఇక్కడ సర్చింగ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. నిన్న రాత్రి 8 గంటల నుండి అలాగే మా సబ్ డివిజన్ ఫోర్సు కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడు, యాంటీ నక్సలైట్ స్క్వాడ్, క్యూఆర్టీ టీమ్స్, జిల్లా పోలీసును కూడా మాకు పంపించారు. రాత్రి కంటిన్యూస్గా సర్చింగ్ ఆపరేషన్స్ చేశాం. మాతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు వాళ్ళకు కూడా మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ సర్చింగ్ ఆపరేషన్లోని ప్రతి విలేజర్ కూడా మాకు సహకరించారు. వారు కూడా సుమారు 100 విలేజర్స్ వారి యొక్క ఈ టెరైన్ని మాకు చూపించడం, మేము కూడా ప్రతి పాయింట్ చెక్ చేశాం. అంటే ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఆడుకుంటూ తోటలోకి వెళ్ళింది. ఆ పాపతో పాటు ఒక కుక్క పిల్ల కూడా ఉంది. అంటే దారి తప్పి ఆ చివరి వరకు వెళ్ళిపోయి ఉండొచ్చని చూస్తున్నాము. అలాగే పోడు వ్యవసాయం ఉంది పక్కన, దాంట్లో జీడి మామిడి తోటలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిందని ఆ ఏరియా చూస్తున్నాము. అలాగే ఏదైనా కిడ్నాప్ చేసి ఎవరైనా ఎత్తుకుపోయిన ఆ యాంగిల్లో కూడా ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సీసీ కెమెరాస్ కూడాను చేస్తున్నాం.